హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయ్యాయి లేదా అని మీకు ఎలా తెలుస్తుందని చెప్పేసి అయితే మాట్లాడబోతున్నాం అనమాట. సో చాలామందికి ఏంటంటే మెయిల్ రావట్లేదు, ఎస్ఎంఎస్ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నిజంగా సేవ్ అయ్యాయి లేదా మనకి ఎలా తెలుస్తుందని చెప్పేసి వీడియోతో డిస్కస్ చేస్తాం అనమాట. సో దాంతోపాటు మీరు ఎనీ టైమ్స్ ఎడిట్ చేయవచ్చు. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే ఎనీ టైమ్స్ మీరు ఎడిట్ చేయాలని చెప్పేసి కూడా డిస్కస్ చేద్దామండి. సో అలాగే మనకి 5,600 రూపీస్ ఎప్పుడు పే చేయాలి? చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉందన్నమాట. సో 5,600 యూనివర్సిటీ ఫీజు అయితే అమౌంట్ ఏదైతే ఉందో, సో అది మనం ఎప్పుడు పే చేయాలి? సో అది పే చేస్తే మనకి ఆర్డర్ డౌన్లోడ్ అవుతుందా, లేకపోతే మనకి ఎందులో నుంచి వచ్చిందో తెలుస్తుందా అని చెప్పేసి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉన్నారనమాట. సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తారనమాట. సో మొత్తం కూడా ఈ 3 క్వశ్చన్స్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ముందుగా వచ్చేసరికి మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు సేవ్ ఎలా చేశారు అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అయ్యాయి లేదా అని చెప్పేసి సో మీకు ఎలా తెలుస్తుంది అని చూపించబోతున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80K రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80K రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. సో దీనికోసం మీరు ముందుగా లాగిన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. మీకు పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్లోని ఎక్కడైతే 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత సర్వీస్ మీద క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళండి అనమాట. సో నేను వెబ్ ఆప్షన్ క్లిక్ అయితే చేస్తున్నాను. సో వన్స్ నేను వెబ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ తర్వాత దానికి సంబంధించి నేను లిస్ట్ గానీ ఓపెన్ చేసినట్లయితే మీరు కింద స్క్రోల్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ అని చెప్పేసి అయితే ఉంది కదా! సో ఇక్కడ చూస్తున్నారు కదా! వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం పెట్టిన కాలేజెస్ చూపిస్తుందనమాట. సో లిస్ట్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ స్టూడెంట్ వచ్చేసరికి 34 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాడనమాట. సో అదే విధంగా మీరు కూడా మీకు సంబంధించి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, సో కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కాలేజెస్ సంబంధించి లిస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏవైతే కాలేజెస్ మీరు పెట్టుకున్నారో కాలేజెస్ సంబంధించి లిస్ట్ గాని మీకు కనిపించినట్లయితే అంటే మీరు పెట్టేసి సేవ్ కొట్టిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకున్నా, ప్రింట్ తీసుకోకపోయినా మీ ఫోన్‌కి ఎస్ఎంఎస్ వచ్చినా, ఎస్ఎంఎస్ రాకపోయినా మీ జీమెయిల్ ఐడీకి మీరు కంప్లీట్ అయిందని చెప్పేసి వచ్చినా రాకపోయినా సరే, వన్స్ మీరు లాగిన్ అయితే అయిన తర్వాత మీకు లిస్ట్ మాత్రం యాజ్ యూజువల్‌గా కనిపించినట్లయితే, మీరు పెట్టినట్టు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయితే అయిపోయాయని చెప్పేసి అర్థం అనమాట. సో సేవ్ అయితేనే మీకు లిస్ట్ అయితే కనిపిస్తుందనమాట. మీరు క్లిక్ చేసిన వెంటనే ఇన్ కేస్ సేవ్ గాని అవ్వకపోయినట్లయితే మీకు ఇలాగైతే కనిపించదు. సో మీకు ఇలా కనిపించట్లేదంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ సేవ్ అయితే అవ్వలేదని చెప్పేసి అర్థం. సో ఇది ఫ్రెండ్స్. అదే మీకు ఏమైనా ఎడిట్ చేసుకున్నప్పటికీ కూడా, సో ఎడిట్ చేసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి చూసినప్పుడు, లేకపోతే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆ ఎడిట్ చేసిందల్లా అక్కడ కనిపించినట్లయితే, సో మీరు ఎడిట్ చేసిందంతా కూడా సేవ్ అయితే అయిందని చెప్పేసి అర్థం. సో ఇన్ కేస్ మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్ క్లిక్ చేసినా, లేకపోతే మళ్ళీ మీరు లాగిన్ అయ్యి చెక్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసింది కిందన పైన లేకుండా సో ప్రీవియస్‌గా ఉన్నట్లయితే మీరేమైతే ఎడిట్ చేశారో అది సేవ్ అయితే అవ్వలేదని చెప్పేసి అర్థం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీకు లిస్ట్ ఆఫ్ సెలక్షన్‌లో మీరు పెట్టిన కాలేజెస్ మీరు చూపించినట్లయితే మీరు సేవ్ చేసినట్లే. ఇన్ కేస్ చూపించకపోయినట్లయితే మీరు సేవ్ చేయలేనట్టనమాట. దీని అర్థం వచ్చేసరికి. సో ఇది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ సంబంధించి కాలేజెస్‌ని మీరు 8 టైమ్ ఎడిట్ చేశారు, మీరు 9 టైమ్ ఎడిట్ చేశారు, మీరు 10 టైమ్ ఎడిట్ చేశారని చెప్పేసి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారనమాట. సో వెబ్ ఆప్షన్‌కి సంబంధించి మీరు ఎన్ని సార్లు ఎడిట్ చేసినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో అది మీ ఇష్టం అనమాట. మీరు ఎన్ని సార్లు ఎడిట్ చేసుకుంటారో, సో మీరు ఎన్ని కాలేజ్ యాడ్ చేసినా, మీరు ఎన్ని కోర్సులు యాడ్ చేసినా, సో మీరు ఎంత ఎడిట్ చేసినా, మీరు ఎంత డిలీట్ చేసినా సరే మీకు సంబంధించి అది మీ ఇష్టం అనమాట. దానికి లిమిట్ అంటూ ఏం లేదు. సో అలా చేసినంత మాత్రాన మీకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా అయితే ఫ్యూచర్‌లో అయితే ఉండదనమాట. సో అది మీ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపించదు. ఇక్కడున్న కంప్యూటర్స్ ఆటోమేటిక్‌గా చదువుకొని అయితే వెళ్తాయి. సో మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సో ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్ అంత గుడ్ కాదని మీరు తెలుసుకుంటారు కాబట్టి, సో మీరు ఎప్పుడు ఎడిట్ చేస్తారని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి, సో మీరు ఎంత ఎడిట్ చేసినా, ఎన్ని సార్లు ఎడిట్ చేసినా, ఏ టైంలో ఎడిట్ చేసినా సరే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో ఇన్ కేస్ మీరు ఎడిట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా, లేకపోతే మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా సరే, ఏమైనా కాల్స్ డిలీట్ చేయాలనుకున్నా, సేవ్ చేయాలనుకున్నా, యాడ్ చేయాలనుకున్నా,
సో రేపు ఈవినింగ్ 6 PM అంటే మీకు 6 PM అంటే 11th ఫిబ్రవరి ఈవినింగ్ 6 PM లోపు మీరైతే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్‌కి సంబంధించి ఏదైతే ఆప్షన్ ఉందో, సో ఆప్షన్ డిసేబుల్ చేస్తారండి. సో ఆ తర్వాత మీకు 1 వీక్ గ్యాప్ తీసుకొని మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అయితే రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే క్వెషన్ ఏంటి అనుకున్నట్లయితే, సో సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేసిన తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత మనకి 1 వీక్ అదే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌కి మనకి 1 వీక్ టైం తీసుకుంటారండి. వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇంటర్ యూనివర్సిటీలో వాళ్ళున్న పర్సన్స్ గానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కానివ్వండి, సో అది మనకి ఆటోమేటిక్‌గా మీ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని అక్కడున్న కేటగరీ స్టూడెంట్స్‌ని బట్టి బేస్ చేసుకొని మీకైతే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఆ తర్వాత మీకు ఒక పెద్ద పీడీఎఫ్ అయితే పంపిస్తారు. సో ఆ పీడీఎఫ్ చూపిస్తాను ఒకసారి మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు ప్రీవియస్ ఇయర్ సంబంధించి బీఎస్సీ పారామెడికల్ యొక్క కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ మీకు చూపిస్తున్నాను. సో మీకు కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డేట్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను అది ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఒకసారి చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా! కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసరికి మీకు ఏ కాలేజ్‌లో సీట్ అయితే వచ్చింది, ఏ కోర్స్ సీట్ వచ్చిందని చెప్పేసి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు సంబంధించి ఈ కో ఏ మీ మీ నేమ్ అయితే ఉంటుంది. సో మీరు ఏ కోర్స్‌లో సీట్ అయితే వచ్చిందో కూడా మీకైతే ఉంటుందన్నమాట. సో మీకు ఏ కోర్స్‌లో సీట్ వచ్చింది, ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్‌లో సో ఎవరికైతే సీట్స్ వచ్చాయో మీకు మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అపోలో యూనివర్సిటీలో ఎవరికి సీట్‌లొచ్చాయి, అలాగే బొల్లినేని మెడి స్కిల్స్ జెమ్స్ కాలేజ్‌లో సో ఎవరికి సీట్స్ వచ్చాయి. సో అలాగే పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్‌లో ఎవరికి సీట్స్ వచ్చాయి. సో మొత్తం మీకు చూపిస్తుందనమాట. మీకు ఎంత పర్సెంటేజ్‌కి సీట్స్ వచ్చాయి. అలాగే ఏ కేటగిరీలో సీట్ వచ్చింది కూడా మీకు చూపిస్తుంది అలాట్‌మెంట్. ఏ కేటగిరీలో మీకు సీట్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పేసి. సో మీకు ఫేజ్ 1లో సీట్ ఇచ్చారా, ఫేజ్ 2లో సీట్ ఇచ్చారా కూడా మీకు పక్కనైతే ప్రొవైడ్ చేస్తారు. మీకు రిజిస్ట్రేషన్ నంబర్, మీ పర్సెంటేజ్, మీ మెరిట్ నంబర్ ఏవైతే ఉన్నాయో సో మొత్తం కూడా మీకు ప్రెజెంట్ చేస్తారనమాట. సో అలా మీకు ప్రతి కోర్సు చెక్ చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ప్రతి కోర్సు మీకు చూపిస్తాను. సో ఇంకో కోర్స్ కూడా మీకు చూపిస్తాను. మంచి ఐడియా కోసం మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. మీరు చూస్తున్నారు కదా! కార్డియాక్ కేర్ సంబంధించి ఎవరైతే సీట్స్ పొందుకున్నారో వాళ్ళకి సంబంధించి డేటా అనమాట. సో వాళ్ళకి ఏ కాలేజ్ సీట్ అయితే వచ్చిందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీ నేమ్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సింపుల్‌గా అల్లిట్ అని చెప్పి ఇక్కడ ఈ ఈ పర్సన్ నేమ్ నేను చేసుకుంటున్నాననమాట చెప్పడానికి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ కాపీ చేశాననమాట. ఇక్కడ సెర్చ్ బార్‌లో క్లిక్ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన వెంటనే చూసారు కదా! అక్కడ నేమ్ అయితే హైలైట్ అయిపోయి, అతని నేమ్ ఏ పేజ్‌లో ఉందో కూడా అక్కడ పేజ్ తీసుకెళ్ళిపోయింది. సో ఇదే విధంగా మీకు సంబంధించి కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీ నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సంబంధించి మీ నేమ్ హైలైట్ అయిపోయి మీకు ఏ కాలేజ్‌లో ఏ కోర్స్ సీట్ అయితే వచ్చిందని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చేస్తుందనమాట. దాంతో పాటు మీ పక్కనే మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ పర్సెంటేజ్, మీ జెండరు మొత్తం అయితే ఉంటాయన్నమాట. మెరిట్ నంబర్ కూడానా. సో దాంతో కూడా మీరు ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. అది మీ నేమా కాదా అని చెప్పేసి కూడా. సో దాంతో పాటు ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం 5,600 ఎప్పుడు పే చేయాలనుకున్నట్లయితే సో వన్స్ ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు వెబ్‌సైట్‌లోనే మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ప్లేస్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పేసి చూపిస్తుందనమాట. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు రూ. 5,600 అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది యూనివర్సిటీ ఫీజ్ అనమాట. ఆ అమౌంట్ వచ్చేసరికి మీకు యూనివర్సిటీ ఫీజు. సో, ఈ యూనివర్సిటీ ఫీజ్‌ని మీరు వన్సే పే చేయాలనమాట. మొత్తం మీ కౌన్సెలింగ్ ప్రాసెస్ వచ్చేసరికి. మీరు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కలుపుకొని ఒకసారి మీరు ఈ అమౌంట్ అయితే పే చేస్తారు. ఆ తర్వాత మీరు ఈ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వన్స్ మీరు ఫేజ్ 1లో పే చేస్తే మీరు ఫేజ్ 2, ఫేజ్ 3లో పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీరు ఫేజ్ 1లో పే చేస్తే మీరు ఫేజ్ 2, ఫేజ్ 3లో పే చేయాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సో, ఇదొచ్చేసరికి మీరు ఎందుకు పే చేస్తారనుకున్నట్లయితే యూనివర్సిటీ వచ్చేసరికి మధ్యవర్తిగా అయితే ఉండి మీకు కాలేజీలకు మధ్య సీట్ అలాట్‌మెంట్ అయినంత వరకు కూడా మొత్తం ప్రాసెస్ మొత్తం జరిపించింది కాబట్టి, సో, యూనివర్సిటీకి గాని మీరు ఇంత అమౌంట్ అయితే మీరు పే చేస్తారనమాట. సో, ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. వన్స్ మీరు పే చేసిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితిలో కూడా రిటర్న్ అయితే ఇవ్వరనమాట. ఈ రూ. 5,600 అయితే మాత్రం. సో, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ యూనివర్సిటీ ఫీజు పే చేసి, ఆ యూనివర్సిటీ ఫీజు పే చేయగా వచ్చిన సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మీరు పట్టుకొని అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. రిమైనింగ్ డాక్యుమెంట్స్‌తో పాటు. సో, ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళినా కూడా సెపరేట్ వీడియోస్ పెట్టారనమాట. సో, అది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్‌లో కూడా ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అని చెప్పేసి. సో, డాక్యుమెంట్స్ మీరు పట్టుకొని అయితే వెళ్తారనమాట. సో, ఇది మొత్తం మీకు కంప్లీట్ డీటెయిల్స్. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదే విధంగా మళ్ళీ పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.